మీనింగ్ఫుల్గా తీసుకొస్తున్నాడు కదా, తప్పేం కాదు కదా. వాడు బాపనోని గుళ్ళని మేపాల్సిన అవసరం లేదు కదా. బీసీ ఎస్సీ ఎస్టీలు పూజారులు ఉండొద్దా? వాడిని ఏం చేయమంటావు? ఇప్పుడు ఫ్రీగా బస్సు ఇస్తున్నాడు. చాలా మంది గ్రామీణ ప్రాంతాలకైనా ఈవెన్ పట్టణాలైనా ఎస్పెషల్లీ స్టూడెంట్స్కి నెలకు 2 నుంచి 3 వేలు తక్కువ మిగులుతున్నాయి బస్ కిరాయిలు. అడగండి, హైదరాబాద్లో కాలేజ్ స్టూడెంట్స్ని అడగండి. ఊర్లలో కూడా అమ్మగారి దగ్గరికి అన్నిటికీ వాళ్ళంతా వాళ్ళు పోతున్నారు, వస్తున్నారు, వాళ్ళ పనులు చేసుకుంటారు. అన్న మీద డిపెండ్ అవుతలేరు, లేకపోతే అయ్య మీద డిపెండ్ అవుతలేరు. చాలా మంది మహిళా మనులను అడగండి గ్రామీణ ప్రాంతాల్లో, ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. సో మోర్ ప్రొడక్టివ్ ఉంది కదా. మహిళా సాధికారత అంటే ఏంది? అదవుతో బట్టలు ఇప్పుకుంటే మహిళా సాధికారత రాదు. అర్థమైందా? మహిళలు ఎవరైనా తమ పనులను తాము స్వచ్ఛందంగా చేసుకునేటట్టు ఉండాలి. చేసుకుంటున్నారా లేదా? గతం కంటే